షంజానే దోనే దానీనే నానో అహతుంబకతానే అంబీలంబానో. అబ్బా సాయిరామ్, ఈ ఎదవలేంటి దెయ్యాల్లో ఇక్కడ కూడా దాపరిచ్చారు. వామ్మ, వీళ్ళకి కనిపించకుండా ఉండడమే బెటర్. పర్లేదు మావా, మన కాలేజ్ క్లాస్ రూమ్ అంత వరస్ట్ గా అయితే లేవు. ఇదేంటి మావా, లాస్ట్ బెంచ్ లన్నీ ఫుల్ అయిపోయాయి. ఈ క్లాస్ లో సగం మంది మనలాగే బ్యాక్ బెంచర్స్ అనుకుంటా. అందుకే అనియా మనలాంటి వాళ్ళు ఫస్ట్ వస్తేనే లాస్ట్ బెంచ్ దొరుకుద్ది. ఇలా లాస్ట్ వస్తే ఫస్ట్ బెంచ్ దిక్కు. రేపు మట్టుకు త్వరగా వచ్చేద్దాం మావా. ఏంటి రేపు కూడా నువ్వు వస్తావా? ఏను రావా? ఒరే శివుడు ముక్కు నాయలా, నేను చెప్పిన ప్లాన్ ఏంట్రా? అయినా మనం కాలేజీలో ఉన్నప్పుడే క్లాస్ రూమ్ కి వెళ్ళలేదు, ఇలా కోచింగ్ సెంటర్ లో వెళ్తే ఆ ఫ్యాకల్టీ ఫీల్ అవరు. అది కూడా రైటే అనుకో. సరే అనియా, సొల్లాపిసి సిట్టింగ్ కి ప్లేస్ చూడండి. సర్లే, ఇక్కడ ఏదో ఖాళీ ఉంది కదా, కూర్చుందాం పదండి. ఏ బాబు లేవు, పక్క జరుగు. ఈ ఎదవలేంటి నా దగ్గరికి వచ్చారు? ఈడోడు మామ మొహం మూసుకుంటున్నాడు. అబ్బాయిలంటే సిగ్గేమోరా. రే నాన్న రే, పక్క జర్రా కూర్చుంటాం. నేను జరగండి, నాకు సిగ్గు. మీరు వేరే ప్లేస్ కి వెళ్ళండి. సిగ్గులా ఉండో, నీకు సిగ్గేంటి? పక్కకి జరిగే. నీ బొగ్గునాయలా ఏదో రోజు రగ్గేసుకుమ్మేయాలి. నేను జరగను. జరుగు. హాయ్. ఒరే గోరా, నువ్వేంట్రా ఇక్కడ? నిన్ను కూడా మాయ జాయిన్ చేశారా? లేదు, నేనే జాయిన్ అయ్యా. దేనికి? డీసీలో ఉన్న మా ఫ్రెండ్ కి ఏసీ రిపేర్ వస్తే ఆయన నాకు కాల్ చేసి ఎలా రిపేర్ చేయాలని అడిగాడు. టీసీ అంటే దాల్చిన చెక్కే కదా? కాదా, వాషింగ్టన్ డీసీ. ఓహో, ఆ ఏసీ ఎలా రిపేర్ చేయాలో నేర్చుకోవాలని వచ్చా. ఇప్పుడు నిజం చెప్పు. అంటే లిల్లీని పెళ్లి చేసుకోవాలన్నా, దానికి వాళ్ళ డాడీ ఒప్పుకోవాలన్నా ఏదో జాబ్ ఉండాలి కదరా. అందుకే ఈ కోచింగ్ లో జాయిన్ అయ్యి మ్యాచింగ్ సెట్ చేసుకుందామని. ఓహో, ఎందుకే ఏ కోర్స్ తీసుకున్నావు? లిల్లీ డాక్టర్ కదరా, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదామని సాఫ్ట్వేర్ తీసుకున్నా. లిల్లీ మెడికల్, నేను సాఫ్ట్వేర్, రెండు కలిపితే ఫుట్వేర్ షాప్ పెట్టుకుంటారా? నోర్మయ్, మేమిద్దరం పెళ్లి చేసుకున్నాక తన డాక్టర్, నేను ఇంజనీర్. ఇంట్లో రిపేర్లు ఏమైనా వస్తే నేను చేస్తాను, బాడీలో ఏమైనా రిపేర్ వస్తే లిల్లీ చేస్తుంది. ప్రపంచకాన్ని అలా బ్యాలెన్స్ చేయాలి. ముందు బ్యాంక్ లో బ్యాలెన్స్ చూసుకో, తర్వాత ప్రపంచాన్ని బ్యాలెన్స్ చేద్దు గాని.